రోజు వస్తుందని నిజంగా నేను కలలో కూడా ఊహించలేదు. సుదర్శన్ రెడ్డి గారితో 2.5 దశాబ్దాల అనుబంధం నాది. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో సంఘటనలు, నెలల తరబడి రోజుల తరబడి సుదర్శన్ రెడ్డి గారు నేను అనేక ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, అనేక ఉప ఎన్నికల్లో మేమిద్దరం కూడా కేసీఆర్ గారి ఆలోచనలతో, ఆయన సూచనలతో కలిసి పనిచేసినటువంటి అనుబంధం. నిజంగా ఈరోజు ఆయన లేరంటే ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి గారు నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఏర్పడాలని, ఈ రాష్ట్రం కోసం పదవులు, తన ప్రాణం, తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో సందర్భాలు చూశాను. అది మానుకోట సంఘటన అయినా, పరకాల ఉప ఎన్నికైనా, స్టేషన్ గణపూర్ ఉప ఎన్నికైనా, రాయిన్పల్లి, అసలు ఈ వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమములో పెద్ది భాగస్వామ్యం ఉన్నది, ఆయన పోరాట స్ఫూర్తి ఉన్నది. రాయిన్పల్లిలో నా గుర్తు, ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన సంఘటన వెనుక కూడా పెద్ద ఆలోచన ఉన్నది.